వైసీపీ గెలుపు కోసం నాగార్జున తెర వెనుక ప్లాన్ ఇదే. టాలీవుడ్కు రెండు కళ్ళు లాంటి దిగ్గజ హీరోలు దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్. వీరిద్దరూ ఎంతో సఖ్యతతో ఉండేవారు. ఏఎన్నార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. కానీ తెర వెనుక మాత్రం ఎన్టీఆర్కే సపోర్టుగా ఉండేవారు. అయితే వారి వారసులు బాలయ్య, నాగార్జున మధ్య మాత్రం ఆ సఖ్యత ఉన్నట్టు లేదు. ఎవరు అవునన్నా కాదన్నా నాగార్జున జగన్తోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటూ వ్యాపారాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కొద్ది రోజుల క్రితం వార్తలు హల్చల్ చేశాయి కూడా. ఆయన పొలిటికల్ ఎంట్రీ వైసీపీ నుంచే ఉంటుందని, నాగ్ వైసీపీలో చేరి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఏపీ రాజధాని కేంద్రంగా నాగార్జున తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నాగార్జున స్పందించకపోయినా ఆయన భార్య అమల స్పందించారు. నాగార్జున పొలిటికల్ ఎంట్రీ లేదని, అలాంటిది ఉంటే తామే స్వయంగా చెబుతామని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, నాగ్ పొలిటికల్ ఎంట్రీ డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుందని తెలుస్తోంది. వైసీపీ కోసం తెర వెనుక నుంచి ఆయన పనిచేస్తున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. నాగార్జున వ్యాపార భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. దీని వెనక నాగార్జున ప్లాన్ కూడా ఉన్నట్లు సమాచారం. నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జునతో పాటు మరికొందరు జగన్తో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే పక్కా బిజినెస్ మెన్ అయిన నాగార్జున డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే తెర వెనక నుంచే వైసీపీకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసి తన పని చేసుకోవడమే బెటర్ అన్న డెసిషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున డైరెక్ట్గా వైసీపీకు సపోర్ట్ చేస్తే తర్వాత టీడీపీతో, చంద్రబాబు, బాలయ్యతో ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు. అందుకే నాగార్జున వైసీపీ కోసం తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ నిమ్మగడ్డకు సపోర్ట్ చేయాలన్న డెసిషన్కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో చాలా క్లోజ్గా ఉంటున్న నాగార్జున ఏపీలో వైసీపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే ప్లాన్తో ఉన్నట్టు సమాచారం.